హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్టప్ ఇండియా పల్స్. ఈరోజు మనం ఒక క్రియేటివ్ వరల్డ్లోకి ఎంటర్ అవబోతున్నాము అండ్ అక్కడ వండర్ఫుల్ కళాకారం కిట్లతో యువ మనసులను మెరిపిస్తున్నాము. కళాకారం కథ కేవలం ఒక స్టార్టప్ గురించి కాదు, ఇది ఒక కుటుంబ వారసత్వం గురించి కూడా. వ్యవస్థాపకుడు చైతన్య మల్హోత్రా థర్డ్ జనరేషన్ క్రాఫ్ట్ బిజినెస్ నుంచి వచ్చారు. సృజనాత్మకత తన బ్లడ్లో ఉందని అందరూ అనుకోవచ్చు, కానీ ప్రపంచం మొత్తం డిజిటల్ స్క్రీన్స్ డామినేషన్ ఉండడంతో చైతన్యకు కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. మరీ ముఖ్యంగా పిల్లలు హ్యాండ్ అండ్ క్రాఫ్టింగ్ యొక్క ఆనందాన్ని, దానివల్ల కలిగే ప్రయోజనాల్ని కోల్పోతున్నారు. ఈ కళాకారం 2022లో పుట్టింది. కళాకారం అనగా హిందీలో కళారూపం అని అర్థం వస్తుంది. ఈ మీనింగ్ వారి లక్ష్యాల్ని కంప్లీట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. వారు కేవలం బొమ్మల్ని మాత్రమే క్రియేట్ చేయాలనుకోలేదు, ఆ బొమ్మల ద్వారా కలిగే ప్రయోజనాల్ని, తద్వారా కలిగే అనుభూతుల్ని క్రియేట్ చేయాలనుకున్నారు. కళాకారం యొక్క కిట్లు పెయింట్స్ అండ్ బ్రషెస్కి అతీతమైనవి. అవి ఒక చక్కటి మోటార్ నైపుణ్యాలను పెంపొందించడం నుంచి సహనం మరియు పట్టుదలని పెంపొందించడం వరకు యువ మనసులను రంజింపజేయడానికి క్రియేట్ చేయబడ్డాయి. ఇందులో ఉండే ప్రతి కిట్ పిల్లల ప్రయాణానికి ఒక చిన్న టూల్ బాక్స్ లాంటిది. దాని ద్వారా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగి ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం పట్ల ప్రేమ కూడా కలిగి ఉంటుంది. కళాకారం యొక్క ప్రత్యేకమైన విధానం షార్క్ ట్యాంక్. ఇది ఇండియాపై ఇన్వెస్టర్స్ దృష్టిని ఆకర్షించింది. సృజనాత్మకతను వెలిగించడం పట్ల చైతన్య యొక్క అభిరుచి ప్రతిధ్వనింపచేసింది మరియు అతను తన దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిధులను కూడా పొందగలిగాడు. నేడు కళాకారం అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి డిఫరెంట్ కిట్లను అందిస్తుంది. టై డైయింగ్ నుంచి రోబోట్ బిల్డింగ్ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళలో ఉన్న ఇంటర్నల్ ఆర్టిస్ట్ని, ఇంటర్నల్ క్రియేటర్ని వెలికి తీయడానికి ఏదో ఒక అవకాశం ఉంది. కానీ వాటిని నిజంగా కాంపిటీటర్స్తో సెపరేట్ చేయడానికి ఉన్న ముఖ్యమైన లక్షణం వాళ్ళ బడ్జెట్, వాళ్ళ క్రియేటివిటీ అండ్ పర్యావరణానికి అనుకూలమైన ప్యాకేజింగ్పై దృష్టి పెట్టడం. కళాకారం కిట్లలో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే, జనరల్గా పిల్లలు ఏదైనా వాళ్ళ ఓన్గా తయారు చేసినట్లయితే విపరీతమైన హ్యాపీనెస్కి గురవుతారు. ఒక స్కిల్డ్ ఆర్టిస్ట్ తయారు చేసిన వస్తువు చూసిన దానికంటే వాళ్ళ ఓన్గా ఏదైనా తయారు చేసినప్పుడు ఎక్కువ హ్యాపీనెస్కి గురవుతారు. ఈ కళాకారం కిట్ల వల్ల ఆ ఒక క్రియేటివిటీ అనేది ఏర్పడుతుంది. సో మీరు మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచాలనుకుంటున్నా, లేదా మీ పిల్లలతో మీరు ఒక మీనింగ్ఫుల్ వేలో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా, కళాకారం ఈజ్ ఎ బెస్ట్ చాయిస్. ఇవి వాళ్ళు చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి, వాళ్ళలో క్రియేటివిటీని పెంచడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. కళాకారంతో ఈ జర్నీలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ఎలాంటి ప్రోడక్ట్ని ఇష్టపడుతున్నారు అండ్ మీరు ఎప్పుడైనా కళాకారం కిట్లను ట్రై చేశారా? మాకు కమెంట్ చేయండి. మీ స్టోరీస్ని వినడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.